కుకట్పల్లిలో నందనవనం పార్క్ ప్రహారీ గోడను కూల్చి కబ్జాకు పాల్పడుతుంటే అధికారులు చర్యలు తీసుకోవడం లేదని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్క్ ప్రహారీ గోడను పరిశీలించారు. వంద మంది వస్తే కూడా మొత్తం కోర్టు కొట్టేసినారు. కొట్టేసి హ్యాండ్ ఓవర్ చేస్తేనే మేము కాంపౌండ్ పెట్టాం. సెంట్రల్ క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇది ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. రౌడీలను పెట్టి అసోసియేషన్ బెదిరిస్తే ఊకునే మాధవరం కృష్ణారావు కాదు. నేను ముందే చెప్పాను, గతసారి 10 సార్లు చెప్తున్నాను. కుక్కట్పల్లి ప్రజల్ని ఎవడైనా ఇబ్బంది పెడితే ఇంత పెద్దోడైనా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఎవడైనా కానీ మా ప్రజల పక్షాన నేను ఉంటాను. అది గుర్తుంచుకోండి. మాధవరం కృష్ణారావు బతుకున్నంత వరకు వదిలిపెట్టాం. నేను మున్సిపాలిటీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్తున్నా, మీరు మీ బాధ్యత మీరు వహించాలి. ఇప్పుడు కమిషనర్ కూడా నేను చెప్తాను, చెప్పాను, ఎస్సీ చెప్పాను, హైడ్రా కమిషనర్ చెప్పాను. మరి ఏం యాక్షన్ తీసుకుంటూ ఆలోచన చేయాలి. ఫిన్సింగ్ వేసి 2,000 కోట్లు కాపాడినా, 2,000 కోట్లు కాపాడినా అని చెప్పి లెక్కలు చూపెట్టడం కాదు. ఫిన్సింగ్ వేసినప్పుడు దానికి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినప్పుడే ప్రజలకు అంకితం చేసినట్టు. ఇవన్నీ చేయమని చెప్పి నేను హైడ్రా కమిషనర్ చెప్తున్నాను. మళ్ళొక్కసారి దీని మీద యాక్షన్ తీసుకొని కాంపౌండ్ కట్టించి ఎవరైతే గూడగొట్టారో అతని దగ్గర నష్టపరాన్ని వసూలు చేసి, మీరు ఈ రకంగా ప్రజలకు అన్యాయం చేస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. దీన్ని కాపాడమని చెప్తున్నాం. కాపాడకపోతే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు నేను డైరెక్ట్ జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్తున్నాను. నేను మా సీనియర్ తీసుకొని ఇటువంటి కంప్లైంట్ చేయడం ఉన్నాయి చెప్తాము. కాకపోతే 5 రోజులు లేకపోతే జిహెచ్ఎంసీ ఆఫీసుల్ని విశ్వ నిరార్థి చేస్తే ఎవరు వస్తారో నేను చూస్తాను.